ప్రకాశం జిల్లాలోని పశ్చిమ ప్రాంతానికి తాగునీటి సరఫరా ప్రాజెక్టుకు జల్ జీవన్ మిషన్ ద్వారా 1290 కోట్లు మంజూరు చేశారు. ఈ నెల 4వ తేదీన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ పథకాన్ని ప్రారంభించడానికి వస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. హెలిప్యాడ్ ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా, స్థానిక ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి, జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాలకృష్ణలతో కలిసి పరిశీలించి సంబంధిత అధికారులకు సూచనలు చేశారు. కలెక్టర్ వెంట మార్కాపురం సబ్ కలెక్టర్ వెంకట త్రివినాథ్, జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఇమ్మడి కాశీనాథ్, వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. నియోజకవర్గంలో మన డిప్యూటీ సీఎం గారు అయినటువంటి పవన్ కళ్యాణ్ గారి కార్యక్రమం ఖరారైంది. ఈ ఖరారును ఉద్దేశించుకొని మన కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు, మిగతా జిల్లా అధికారులందరూ కూడా ఇక్కడికి వచ్చేయడం జరిగింది. వారందరికీ మా నియోజకవర్గ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఇది ఒక చరిత్ర. ఎందుకంటే ఈ యొక్క వెనుకబడ్డ ప్రాంతంలో డ్రింకింగ్ వాటర్ సమస్య గత 30 సంవత్సరాల నుంచి ఎంతో ఇబ్బంది పడేటువంటి పరిస్థితి. త్రాగటానికి మంచినీళ్ళు లేక మహిళా సోదరీమణులు ట్యాంకర్లు వెంబడి బిందెలు పట్టుకొని ఉరికినటువంటి సందర్భాలు ఈ ప్రాంతంలో కొన్ని వేలు జరిగాయి. అటువంటి పరిస్థితి నుంచి ఈరోజు ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పరచాలన్న ఉద్దేశంతో ముఖ్యంగా మౌలిక వసతుల కల్పన దాంట్లో డ్రింకింగ్ వాటర్ని ప్రధానంగా తీసుకొని ప్రతి ఇంటికి ట్యాప్ కనెక్షన్ ఇచ్చి వాటర్ సప్లై చేయాలా. ఎట్టి పరిస్థితుల్లో వాటర్ సమస్య అనేది భవిష్యత్తులో 40-50 సంవత్సరాల వరకు ఇంక రాకూడదు అనే ఉద్దేశంతో మా ముఖ్యమంత్రి చంద్రబాబు గారు, మా డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు, మా యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారు వీరి కృషితోటి ఈ ప్రాంతానికి 1290 కోట్ల రూపాయలతోటి ఈ యొక్క డ్రింకింగ్ వాటర్ స్కీమ్ రావడం జరిగింది. ఈ స్కీమ్ని ప్రారంభోత్సవం చేసేదానికి రేపు 4వ తారీఖున మా డిప్యూటీ సీఎం గారు వస్తూ ఉన్నారు. ఆ కార్యక్రమం. అందరికీ నమస్కారం. జూలై 4th మనకు ఇక్కడ మార్కాపూర్ కాన్స్టిట్యున్సీలో, ఇక్కడ మార్కాపూర్ మండలంలోనే గౌరవ డిప్యూటీ సీఎం గారు ప్రోగ్రాం ఉంది. సో దాంట్లో జల్ జీవన్ మిషన్ సంబంధించి 1290 crores విలువైన ప్రాజెక్ట్ ఫౌండేషన్ స్టోన్ సెరమనీ ఉంది. ఆ ప్రాజెక్ట్ కూడా ఇక్కడ ఒక 18 మండల్స్, దాదాపు 578 హ్యాబిటేషన్స్లో ఉన్న వారికి తాగునీటి సమస్యల్ని పూర్తిగా నివర్తించడానికి ఉన్న ప్రాజెక్టు. దానికి ఫౌండేషన్ స్టోన్ సెరమనీ ఉంది. సో దానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతున్నది. సో ఈరోజు ఇక్కడ స్థానిక శాసనసభ్యులు ఎమ్మెల్యే గారు నారాయణ రెడ్డి గారు, అదేవిధంగా ఇక్కడ ఉన్న జనసేన పార్టీ ఇన్ఛార్జ్ వారు, ఇతర ఆఫీసర్స్తో పాటు ఇక్కడికి వెన్యూని ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా అందరు ఆఫీసర్స్ని కూడా ఈ ప్రోగ్రామ్ని విజయవంతం చేయడానికి అందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. సో జూలై 4th ప్రోగ్రాం కోసం అన్ని ఏర్పాటు చేస్తున్నాం. థ్యాంక్ యూ.